అందరికీ జై భీమ్. నా పేరు జై భీమ్ రామాంజనేయులు. భారతీయ భీమసేన వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అదే నాగసముద్ర గ్రామంలో కొంతమంది ఎస్సీలవి కూడా గడ్డి వాములు కావచ్చు, చెనిక్కాయ పొట్టు వాములు కావచ్చు, వీటిని కూడా అక్కడ దాదాపు 10 లక్షల వరకు ఆస్తి నష్టం కలిగించే విధంగా అంటియడం జరిగిందంట. తర్వాత ఆ పెద్దగూడు గ్రామంలో కూడా కొంతమందివి రైతులవి పశువుల కోసం మేత వేసుకొని వరి వాములు వేసుకున్నటువంటి గడ్డి వాముల్ని ఉద్దేశపూర్వకంగా 2-3 రోజుల నుంచి కాల్చడం జరుగుతున్నది. ఒక గడ్డిగామకి అక్కడ సీసీ కెమెరా బిగించడం జరిగింది. ఆ సీసీ కెమెరా ఆధారంగా చూసుకొని పోలీసు వారు ఆ బాధ్యతని వెంటనే పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే పెద్ద ఉడుగురు గ్రామానికి చెందినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరూ ఆక్రోశంతో దాదాపు 4-5 రోజుల నుంచి జరుగుతున్న ఈ దుండగుల పనిని, ఈ గడ్డి మావులు అంటిస్తున్నటువంటి వ్యక్తిని ఎలాగైనా పట్టుకున్నారు కాబట్టి మేము చంపాలా, మాకు ఒప్పచెప్పాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఒడిగూరు మండలాన్ని ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ గ్రామాలు వీడియోలు కూడా ఉన్నాయి మాతో. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ వీడియోస్ను తర్వాత వాళ్ళు ఎవరైతే మీడియాకి మేము చూపిస్తున్నాము, ఇక్కడ దాదాపు పోలీస్ స్టేషన్ అనుకొని అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఈ విధంగా దాడికి అక్కడ ఉన్నటువంటి రైతులు ముక్కుముడిగా అతనిపైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాకున్న స్టాఫ్కి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కంట్రోల్ చేసే విధంగా మా శక్తి లేదు కాబట్టి ఈ బాధ్యతనే 2 వేట్లు కొట్టి మనం లోపలికి వేస్తే ఇక్కడికైనా శాంతియుతంగా వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత వీటిని ఏదో రకంగా మనము సరిజొప్పి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు వారు వారిపైన చేయి చేసుకోవడం స్పష్టంగా ఇది వాస్తవాలు. కాబట్టి దళిత మిత్రులకి నేను ఒకటి తెలియజేస్తున్నాను, నేను చెప్పిందే కాదు, మీరు కూడా అక్కడ ఆ వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మీరు బాధితునికి న్యాయం చేస్తామంటే మేము కూడా దాని వెనకాల మేము ఉంటాము. సైకో అంటే ఎవరైతే గంజాయి దాగి మద్యం దాగి సేవించి మత్తు పదార్థాలు సేవించిన తర్వాత ఒక మనిషి ఏ విధంగా విచక్షణ రహితం కోల్పోతాడో ఆ విధంగా ఆ వ్యక్తి సైకోగా మారి ఈ విధంగా పశువులకి పెట్టుకున్నటువంటి మేతనే అంటించడమే ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకొని పోతున్నటువంటి వ్యక్తి టీడీపీ కావచ్చు, తర్వాత వైసీపీ ప్రతిపక్షం కావచ్చు. మీ రాజకీయాలు ఏదైనా ఉంటే మీరు చేసుకోండి, కానీ దళితులను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయొద్దండి. దళితులను అడ్డు పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగస్తులని బలి చేయొద్దండి. ఇక్కడ జరుగుతున్నది సామాజిక వర్గాలు, బీసీ వర్గాల్లో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు, ఎస్సీ వర్గంలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు ఒకవేళ చేస్తే ఒక రకము, చేయకపోతే ఇంకో రకంగా భూతద్దంలా చూపిస్తే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగుల్ని పోలీసు వారిని బలి చేస్తారు తప్ప వీటిలో కూడా ఉన్నత స్థానాలు బలి కావడం లేదు.